కస్తూర్బా గాంధీకి సంబంధించిన నోటిఫికేషన్, టీజీఆర్జేసీ నోటిఫికేషన్ రెండింటి గురించి ఇదే వీడియోలో చెప్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. తర్వాత క్వెషన్స్ అడగండి. మీ ప్రతి డౌట్‌కి నేను ఆన్సర్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు ఛానల్‌లో కంటెంట్ నచ్చి మీకు డెఫినెట్‌లీ హెల్ప్ అయింది అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముందుగా టీజీఆర్జేసీకి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ చూద్దాము. ఏజ్ లిమిట్ ఏంటి అండ్ నోటిఫికేషన్ ఎన్ని ఏంటి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. టీజీఆర్జేసీలోనే మనకి కస్తూర్బా గాంధీకి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఈ ఇయర్ 93 కాలేజెస్ కూడా దీంట్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవడం ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనకి టీజీఆర్జేసీ కాలేజెస్ తెలుసు. బాయ్స్కేమో 15 కాలేజెస్, గర్ల్స్కి 20, మొత్తం 35 కాలేజెస్లలో అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఓకే. సో మార్నింగ్ 5:30 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ 9 వరకు వీళ్ళకి అకాడమిక్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నీ కలిపి అయితే ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ బిసైడ్స్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. స్పెషల్ కేర్ ఫర్ టాలెంటెడ్ స్టూడెంట్స్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ అని మెన్షన్ చేశారు. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు పీడిఎఫ్ పెడతాను, చూసుకోండి. లేదు అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ రెసిడెన్షియల్లో నో ఫ్యాకల్టీ ఫర్ బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్ ఉన్న వాళ్ళకి ఫ్యాకల్టీ అయితే లేరు అని క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఎవరు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి? మొన్న 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. రిజల్ట్స్ రాలేదు కదా ఎట్లా అని అనుకోకండి. ఇది ఎంట్రన్స్ బేస్డ్ అనమాట. సో అందుకోసమని మీరు అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో గనక 10th క్లాస్ క్లియర్ చేయలేదంటే మీరైతే అప్లికేషన్ చేసుకోకండి. ఓన్లీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ దట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే. నెక్స్ట్ ఎంత జీపీఏ ఉండాలి? మినిమమ్ 6 జీపీఏ ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే. ఎస్సీ స్టూడెంట్స్ అయితే 5 జీపీఏ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3rd మే. ఓకే. మార్క్ ద డేట్. ఓకే. 3rd మే రోజు మనకి ఎగ్జామినేషన్ 10 నుండి 12:30 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేసిండ్రు. సో సిలబస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్. మేము కూడా అప్లికేషన్ చేస్తాము. ఈచ్ అప్లికేషన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటో స్కాన్ చేయాలి, సిగ్నేచర్ స్కాన్ చేయాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అండ్ మీరు కాల్లోనే ఉంటారు. నేను అప్లికేషన్ అయితే చేసిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ 200 రూపీస్తో పాటు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయండి. ఎందుకు 100 అంటే నేను అప్లికేషన్ చేసినందుకు 100 రూపీస్. 200 రూపీస్ అనేది వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది మీరు మీ సేవకి వెళ్ళినా వాళ్ళు కూడా అంతే. 200 రూపీస్ అనేది వెబ్సైట్కి అప్లికేషన్ చేసినందుకు వాళ్ళు ఛార్జెస్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు మీరు మా దగ్గర అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి మీ రిజల్ట్స్ టైంలో మీరు జస్ట్ హాల్ టికెట్ నెంబర్ సెండ్ చేస్తే మేము రిజల్ట్స్ అప్పుడు మీకు చెక్ చేస్తాం కూడా. ఓకే. సో అదొక అడ్వాంటేజ్ అన్నమాట ఇప్పుడు మా దగ్గర అప్లికేషన్ చేసుకున్న వాళ్ళది. సో ఇక అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ముందు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి. అప్లయింగ్ ఫర్ ఏంటి? ఓకే. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే వీడియో మొత్తం చూడండి అని చెప్తా. సో ఇక్కడ చూడండి, అప్లయింగ్ ఫర్ టీజీఆర్జేసీయా లేకపోతే కేజీబీవీయా అంటే కస్తూర్బా గాంధీకి అప్లికేషన్ చేసుకుంటున్నారా దేనికి అనేది అడుగుతుంది. నేను కస్తూర్బా గాంధీకి పెడుతున్నాను. క్యాండిడేట్ నేమ్ గర్ల్ ఆబ్వియస్లీ మనం మార్క్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా కస్తూర్బా గాంధీలో 93 కాలేజెస్ ఉన్నాయి. ఈ 93 కాలేజెస్ కూడా గర్ల్స్ కాలేజెసే. ఓకే. సో రిజర్వేషన్ కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. మొబైల్ నెంబర్ వ్యాలిడ్ది మాత్రమే ఇవ్వండి. ఇండివిజువల్ ఆర్ పేరెంట్ ఓన్లీ. ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్లలో మీకు ఏది దగ్గర అయితే అది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ స్టేట్ అంటే ఎస్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండ్రు అని అంటే ఎస్. ఎంత జీపీఏ అనేది ప్రజెంట్ అయితే ఏం అడగట్లేదు. అమౌంట్ ఇన్ రూపీస్ అనేది మీకు 200 ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. ఓకే. సో ఐ డిక్లేర్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ అనేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఫర్దర్గా వస్తుంది. నేను పైన ఇందాక డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయలేదు. ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేశాను. అందుకని మీకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి. సో ఇక జాగ్రత్తలు చెప్తాను. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దగ్గరనే కూర్చోండి. నెక్స్ట్ పేజ్ని రిఫ్రెష్ చేయడము, వెనుకపోవడం, ముందుకు వచ్చి ఇట్లాంటి అస్సలు చేయకుండ్రి. ఇంకొకటి ఏంటిదంటే పేమెంట్ ఐడి జర్నల్ అనేది వస్తుంది. సో ఆ పేమెంట్ ఐడి జర్నల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేసినాక మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి బిల్ డెస్క్ దగ్గరికి వచ్చినాం కదా, ఇక్కడ 200 రూపీస్ అనేది పే చేయాలి. తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ డిలీట్ వస్తుంది. అది డిలీట్ చేసుకోకండి, దాన్ని మంచిగా భద్రపరచుకోండి. ఓకేనా. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు కింద
మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది పేమెంట్ ఐడి జర్నల్ స్క్రీన్‌షాట్ అన్న ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది. సో, సబ్మిట్ యువర్ అప్లికేషన్ బిఫోర్ 15థ్ అని మెన్షన్ చేసిండ్రు. ఇక్కడ చూడండి పేమెంట్ జర్నల్ నెంబర్ కావాలన్న కదా! ఆ నెంబర్ ఇక్కడ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పేమెంట్, మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో విత్ సిగ్నేచర్. దీనికే చాలా టైం పడుతది. ఇది అడ్జస్ట్ చేయాలి. ఫోటో విత్ సిగ్నేచర్ 2 ఒకటే దాంట్లో రావాలి. నార్మల్‌గా మీరు ఏం చేస్తారు, ఫోటో విడిగా పంపిస్తారు, సిగ్నేచర్ విడిగా పంపిస్తారు. ఆ ఫోటోని, సిగ్నేచర్‌ని రెండింటిని కలిపి ఒక దాంట్లో సెట్ చేసి దీంట్లో అప్లోడ్ చేసేసరికి టైం పడుతది. అందుకోసమని సో, ఫోర్స్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌లీ కాంటాక్ట్ అవ్వండి. సో, ఇట్లా కింద నెక్స్ట్‌కెళ్తే మీకు ఎక్కడెక్కడ ఏంటి అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటదన్నమాట. సో, ఇది అప్లికేషను. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కామెంట్ చేయండి.